ओमज्ञानतिमिरन्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणि विचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण భగవద్గీత క్లాసులో మీ అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం 18 శ్లోకాల వరకు చర్చించాం. ఇక్కడి నుంచి యథా దీపో నివాతస్థో నేంగతే శోకమా స్మృత యోగినో యత చిత్తస్య ఇంజతో యోగమాత్మన. ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, యథా దీపో నివాసస్థు, ఏ విధంగా ఏ యొక్క గాలి లేనటువంటి ప్రదేశంలో దీపం పెడితే, నివాతస్థు, నివాతస్థ అంటే అక్కడ గాలి లేనట్టు, నా ఇంగతే, ఇంగతే అంటే కదలదు, స ఉపమా అదే దాంతో పోల్చినప్పుడు, స్మృత యోగిన యోగి యొక్క యత చిత్తస్య, వారి చిత్తం కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే అది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, వారి మైండ్ పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. యుంజతే యోగమాత్మన, ఇది కృష్ణ వివరిస్తున్నారు. వారి యొక్క మనసు ఈ విధంగా ఉంటుంది అని చెప్పుతున్నట్టు. యథా దీపో నివాతస్తు నేంగతే సోపమా స్మృత. అయితే ఇక్కడి వరకు జస్ట్ నేను మీకు బ్రీఫ్ గా ఇప్పటిదాకా ఏమైందో, ఎందుకంటే చాలా రోజులైంది కదా, మధ్యలో గ్యాప్. ఒకసారి ఈ యొక్క అధ్యాయం సంక్షిప్తంగా మనం జస్ట్ మళ్ళీ అన్ని శ్లోకాలు మీకు వివరిస్తాను. తర్వాత మళ్ళీ 19 నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క అధ్యాయం కృష్ణ ఆయన డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు. అర్జున ఏం ప్రశ్న అడిగారు, ముందు అధ్యాయం చూస్తే అర్జున ప్రశ్న ఉంటుంది, కానీ ఇక్కడ ఏం ప్రశ్న లేదు. అంటే కృష్ణ మొదలు పెడుతున్నారు. ఏమైనా మొదలు పెడుతున్నారంటే ఈ శ్లోకం, ఈ యొక్క అధ్యాయంలో శ్రీ భగవాన్ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసి చ యోగి చ నిరాగ్రహణ చాక్రియ. యోగి అంటే ఎవరైతే ఆయన యొక్క కర్మను విడిచిపెట్టిన వ్యక్తి కాదు, అది అనాశ్రిత కర్మఫలం, కర్మ ఫలం పట్ల అనాశ్రితంగా ఉంటారు, అంటే దాని పట్ల ఆసక్తి ఉండదు, అటువంటి వ్యక్తి యోగి అని కృష్ణ చెప్తున్నారు. కార్యం కర్మ సన్యాసి అటువంటి వ్యక్తి యోగి. నెక్స్ట్ లో కూడా అదే ఎం సన్యాసం. ఈ శ్లోకంలో కృష్ణ ఏమంటున్నారంటే, ఎం సన్యాసం ఇది ప్రాహుర్ యోగం త్వం విద్ధి పాండవ నహి యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. ఇక్కడ ఎవరు యోగి అంటున్నారు, ఎవరైతే భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటారో అటువంటి వ్యక్తి యోగి అనబడతారు. ఇంకోటి యోగి నహి నస్య సంకల్పం, ఎవరైతే తన యొక్క కోరికల్ని విడిచిపెడతారో అటువంటి వ్యక్తి కూడా సన్యాసి. తర్వాత శ్లోకంలో ఆయన ఏమంటారంటే, ఆరుక్షో మనుర్యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్సైవ శమః కారణం ఉచ్యతే. అయితే ఇక్కడ రెండు ప్రకారాల యోగుల గురించి చెప్పబడుతుంది. మొదటి యోగి ఎవరైతే ఆరుక్షం మొదలు పెడుతున్నారు, యోగం మొదలు పెట్టే వ్యక్తి, ఆయన ఆయన యొక్క స్థితి ఏంటి అని చెప్పబడుతుంది.
ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఆయన కర్మ ఖచ్చితంగా చేయాలి. కానీ ఎవరైతే యోగారూఢస్య తస్సైవ, ఆయన ఇంకా మంచి పొజిషన్ కి చేరుకున్నారు అంటే యోగ స్థితిలో ఆయన ఉన్నతమైన స్థితికి చేరుకుంటే అటువంటి వ్యక్తికి క్షమ కారణం ఇచ్చింది, ఆయన తన యొక్క కర్మని విడిచిపెట్టచ్చు. కానీ ముందు స్టేజెస్ లో ఉన్న వాళ్ళు విడిచిపెట్టకూడదు తన కర్మని, ఖచ్చితంగా కర్మని చేయాల్సిందే అని కృష్ణ చెప్తున్న తర్వాత 4వ శ్లోకంలో యదా హినేంద్రియార్థేషు న కర్మస్సు అనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. అయితే ఎవరైతే ఉన్నత స్థితి చేరుకున్నారో యోగిలో అటువంటి వ్యక్తికి ఎటువంటి కార్యం అవసరం లేదు. ఆయన మొత్తం అన్ని కోరికలను విడిచిపెట్టారు కాబట్టి ఆయన కార్యాలను కూడా విడిచిపెట్టచ్చు. తర్వాత ఇక్కడి నుంచి కృష్ణ యోగా అంటే మనసును ఏ విధంగా నియంత్రించాలనే విషయాన్ని చెప్తూ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన. ఇక్కడ కృష్ణ ఏమంటున్నారంటే ఉద్ధరేది ఆత్మనాత్మనం, మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలంటే మనసును నియంత్రించి, ఎవరైతే మనసు ద్వారా తమ ఆత్మను ఉద్ధరించుకోవచ్చు లేకుంటే దాని యొక్క పతనానికి కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఎవరైతే మనసుని నియంత్రించరో అటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, వారు ఈ కోరికలు, వ్యామోహము, దాని తర్వాత వచ్చే భావాలు, నచ్చింది నచ్చలేదు, బాగుంది బాలేదు, వీటిలోనే ఇరుక్కుపోతారు. వారికి జీవితంలో చాలా మంచి చెడు అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ వారికి అంటే ఈ పరిస్థితులన్నీ మనసులోనే ఉంటాయి. అదే స్థితిలో ఒక వ్యక్తి ఆనందంగా ఉండొచ్చు, అదే స్థితిలో ఒక దుఃఖంలో కూడా ఉండొచ్చు. కానీ దుఃఖమా ఆనందమా అనేది మన యొక్క మనసు యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అయితే ఇక్కడ మనం మనస్సు కొంచెం వాళ్ళు ఆలోచించే విధానం మార్చుకుంటే అది మంచిగా అనిపిస్తుంది. ఆలోచించే విధానం మార్చకపోతే అదే మనకి చెడు అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తికి 60 మార్కులు వచ్చాయి, ఇంకో వ్యక్తికి 85 మార్కులు వచ్చాయి. ఈ 65 మార్కులు వచ్చిన వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడు, పార్టీ ఇస్తున్నాడు, స్వీట్లు పంచిపెడుతున్నాడు. 85 మార్కులు వచ్చిన వ్యక్తి ఆయన ఎంతో బాధలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ప్రతిసారి 90 వచ్చేవి, ఇప్పుడు 85 వచ్చాయి. 95 వచ్చేది 85 వచ్చాయి, అందుకే ఆయనకి 10 మార్కులు తగ్గిపోయిన బాధలో ఉన్నాడు. ఈ వ్యక్తికి ప్రతిసారి 40 వచ్చాయి, 60 మార్కులు వచ్చాయని చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఏమైంది, ఈయనకి తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ ఆనందం వచ్చింది, ఆయనకి ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ ఆనందంగా ఉంది, బాధలో ఉన్నాయి. ఎందుకంటే ఏంటి, ఆ మనసు యొక్క పరిస్థితి అట్లా ఉంది. సో ఇక్కడ అందుకే మనసు ద్వారా మనం ఉద్ధరించుకోవాలి అని చెప్పబడుతుంది. అంటే దాని యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఇంకోటి ఏంటి, అదే మనసులో చాలా రకాలైన భావాలు ఉన్నాయి. కానీ మనం ఆధ్యాత్మిక భావాలు కావాలంటే మనసు యొక్క సహాయం మనం తీసుకోవాలి. మనసు మనకు సహాయపడుతుంది ఎప్పుడు, ఆధ్యాత్మికమైన భావాల్ని పెంపొందించుకుంటానికి. అంటే మనకి అవసరం మనసు, కానీ దాన్ని నియంత్రించుకుంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. నియంత్రించుకోలేదనుకోండి దాని ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి దాని ద్వారా ఉపయోగం కావాలి అనుకుంటే దాన్ని నియంత్రించుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మనకి భౌతిక వస్తువుల పట్ల ఆసక్తులు ఉన్నాయో అదే ఆసక్తి కృష్ణుడి పట్ల ఉంటుంది, కృష్ణుడి యొక్క భక్తుల పట్ల. సో ఆ విధంగా చేస్తే మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందొచ్చు. అంటే మనసు ద్వారానే మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాం. అందుకే మనసును నియంత్రించుకొని నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, బంధురాత్మాత్మనస్తస్య ఏనైవ ఆత్మాత్మనజితః అనాత్మనస్య సత్తత్వే వర్తే అనాత్మనస్య సత్తత్వే వర్తే తామైవ శత్రువత్. ఇక్కడ బంధురాత్మ అదే మనం మనసును నియంత్రించుకుంటే అది మనకి బెస్ట్ ఫ్రెండ్, దాన్ని నియంత్రించుకోకపోతే అది మనకి శత్రువు అని చెప్పబడుతుంది ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు కృష్ణ, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమాని. ఎవరైతే మనసును నియంత్రించుకుంటారో అటువంటి వ్యక్తి యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పరమాత్మ సమాహిత
జితాత్మన ప్రశాంతస్య. ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏంటంటే మన మనస్సులో చాలా కోరికలు, ఏవేవో మాటలు అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మన మనసులో, ఏదో ఒకటి. ఈ సమస్య, అది ఇది, అది ఇది. అయితే ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉందో అటువంటి వ్యక్తి పరమాత్మని యొక్క సాక్షాత్కారం కలుగుతుందండి. ఏ విధంగా? ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక 100 టీవీ తీసుకొని 100 టీవీలు ఒకటేసారి మనం మొదలు పెట్టాం. అన్నిట్లో వేరు 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 కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనం అన్ని వింటున్నాం, కానీ ఒకే దాన్ని వినాలి అంటే అన్ని ఒక్కసారి నడిచేసరికి ఆ ఒక్క ఛానల్లో అడిగే విషయాలు మనం వినలేకపోతాం. నేను 100 ఛానల్ ఒకటిసారి పెట్టాము. కానీ అదే విధంగా మనతో పరమాత్మ కూడా మనకి ఏదో చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఇది చెయ్యి నాయన, ఇలా మంచిది, ఇలా ఉంటుంది, ఇలా. కానీ మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉండటం కారణంగా పరమాత్మ నుంచి వచ్చే ఏదైతే శబ్దం ఉందో మనకి వినిపించట్లేదు. దాని ద్వారా అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే మన మనసుని నియంత్రించుకున్నాం, ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, అంటే దాంట్లో ఎటువంటి ఈ కోరికలు ఇవి అవి అవన్నీ తగ్గిపోతే అప్పుడు చాలా సులువుగా పరమాత్మ చెప్పిన శబ్దం మనం విని ఆయనకి అనుకూలంగా మనం మార్చుకోవచ్చు. అందుకే జితాత్మన ప్రశాంతస్య. మనసుని ఎప్పుడైతే జయిస్తామో అది ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు పరమాత్మ సమాహిత, అప్పుడు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అటువంటి వ్యక్తి శీతోష్ణ సుఖ దుఃఖ, ఆయనకి శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇవన్నీ ప్రభావితం కావు. ఎందుకంటే ఆయన మెంటల్ గా లేరు. ఆయన జస్ట్ కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో దాని నుంచి ఏమి ప్రభావితం. తథా మానా జ్ఞాన విజ్ఞాన తీర్థాత్మ భూతస్థో జితేంద్రియ యుక్త చిత్తతే యోగి సమలోష్టాష్ట కాంచన. ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వారు ఏంటంటే ఫస్ట్ పరమాత్మ సమాహితం. సెకండ్ లెవెల్ ఏం చెప్తున్నారు? అటువంటి వ్యక్తి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఇటువంటి వ్యక్తి తృప్తాత్మ, ఆత్మలో పూర్తిగా సంతృప్తి పొందుతారు. ఎందుకు? ఆయన యొక్క జ్ఞానం, ఇప్పుడు మనకి నేను శరీరం కాదు మనస్సు అనే జ్ఞానం ఉంది, కానీ సాక్షాత్కారం లేదు మనకి. సాక్షాత్కారం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్షాత్కారం ఏంటి అంటే మనం ఆ రకంగా జీవించడం నేర్చుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తాం? నేను శరీరం అన్నట్టుగా జీవిస్తాం, నేను శరీరం కాదు ఆత్మ అన్నట్టుగా జీవించడం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మనం నేను శరీరం అనే అనుకుంటాం, మనసు అనే అనుకుంటాం. ఆత్మ సాక్షాత్కారం వచ్చినప్పుడు అటువంటి వ్యక్తి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, అప్పుడు ఆత్మ స్థాయిలో ఉంటారు. అటువంటి వ్యక్తికి యుక్తచ్చతే యోగి సమలోష్టాష్టకంశ. ఆయనకి బంగారం ఇచ్చినా రాయి ఇచ్చినా ఏది ఇచ్చినా అన్ని సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మస్థాయిలో ఆయన ఆత్మలో తృప్తి పొందుతున్నారు కాబట్టి. అటువంటి వ్యక్తి నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే సుహృన్మిత్రాను దాసీన మధ్యశ్వేదేష్ట బంధుసు సాధుసు అపిచ పాపేషు సమబుద్ధి శిష్యతే. ఇటువంటి వ్యక్తి వస్తువుల్ని సమానంగానే కాదు, మనుషులను కూడా సమానంగా చూడగలరు. ఎందుకంటే ఆయన ఆత్మస్థాయిలో చూస్తారు కాబట్టి, అందరినీ ఆత్మను చూస్తారు. ఎస్ జ్యోతి. హరే కృష్ణ. You have some question, Jyoti? Yeah. Am I audible? No, not. You are not audible. We are not able to hear you. You have to unmute. You have to unmute yourself. Guruji, Tell me. గురూజీ ఇప్పుడు తృప్తి గురించి చెప్పారు కదా, తృప్తిగా బంగారం ఇచ్చినా వినిపించలేదు, స్పీకర్ దగ్గర మాట్లాడండి. ఇప్పుడు గురూజీ ఇంకా క్లియర్ గా లేదు. నేను రేపు అడుగుతానండి గురూజీ.
పర్లేదు. సో ఇక్కడ సుహృన్ మిత్రాన్ ఉదాసీన మధ్యస్థే జ్యేష్ఠ బంధుసు. సుహృన్ అంటే ఎవరైతే చాలా క్లోజ్ గా ఉంటారో, మిత్రులు, ఉదాసీన అంటే న్యూట్రల్ గా ఉన్న శత్రులు, వీళ్ళందరూ వారి యొక్క అటువంటి మెంటాలిటీ ఉన్న బేస్ చేస్తే సాధు శపిచ పాపేషు, సాధువులు పాపులు అందరినీ సమబుద్ధి విశేషతే, అందరినీ ఈక్వల్ గా, ఎందుకంటే ఆత్మరూపం. చూడండి, వాళ్ళకి ఇచ్చే ఆదరణ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళని ఆ స్టేట్ కు వాళ్ళకి ఇప్పుడు రాజు వచ్చారనుకోండి, ఆయనకి ఆదరణ ఇస్తాం. ఎవరైనా కొంచెం చిన్నగా ఉన్న, అంటే అంత గొప్ప వ్యక్తి కాకపోయినా కానీ వారికి కూడా మనం ఆదరణ ఇస్తాం. కానీ వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు పెడతాం, వాళ్ళని బయట ఇంటి బయట ఉంచుతాం, కొంతమంది ఇంట్లోకి రాణిస్తాం. అలా అని వాళ్ళ మధ్యలో వ్యత్యాసం ఉండదు, ఇద్దరు ఆత్మనే. కానీ ఆ పొజిషన్ వాళ్ళకి ఇస్తాం. కొంతమందికి ఎక్కువ పొజిషన్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు రాజు కాబట్టి. కానీ ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు అందరూ ఈక్వల్లీ క్వాలిఫైడ్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మనం డిస్కస్ చేసాం, యోగి ఇంజీత సస్తం ఆత్మానం రసై స్థిత ఏకాకి యద చిత్తాత్మ నిరాశిర పరిగ్రహ. ఈ శ్లోకంలో ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారో అటువంటి వ్యక్తి తన మనసు, శరీరాన్ని అన్ని నియంత్రించుకొని ఆయన ఒక ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి 10, 11, 12, 13, 14 ఈ 5 శ్లోకాల్లో కృష్ణ ఏ విధంగా పాటించాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అష్టాంగ యోగం మనం ఇంట్లో కూర్చొని చేయలేం. ఖచ్చితంగా హిమాలయాలకు, అడవులకు వెళ్ళి చేస్తేనే కానీ దానికి పూర్తి బెనిఫిట్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని చేయాలంటే అది అంత సక్సెస్ అవ్వదు. దాని నుంచి ఏదో కొంచెం బెనిఫిట్ వస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉండొచ్చేమో, కొంచెం మనసు కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ పూర్తి బెనిఫిట్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ స్టాండర్డ్ లో చేయాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే భగవంతుడు కృష్ణ ఏమంటున్నారంటే, మనసు, శరీరం వాళ్ళు ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగించి ఆయన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఉండి మనసు నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ, దాంతోపాటు ఆయన ఎటువంటి కోరికల్ని నాది, పరాయ అనే ఈ యొక్క అపరిగ్రహ అంటే ఇది నాది అనే ఒక భావాన్ని విడిచిపెట్టి అహం మమేది, అప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా సక్సెస్ పొందొచ్చు. అంటే ఆ పద్ధతి పాటించాలి ఫస్ట్. దాని తర్వాత ఏమంటున్నారంటే నెక్స్ట్ 2 శ్లోకాల్లో మనం ఇవన్నీ చర్చించుకున్నాం. అందుకే ఇప్పుడు మన జస్ట్ రివిజన్ కాబట్టి నేను మీకు తొందరగా చెప్తున్నాను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమార్శనమాత్మనః నాతి ఉచ్యతైర్నాతి నీచం చలిలాజ్ఞ కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాయాత్ యోగం ఆత్మ విశుద్ధే. ఇక్కడ ఏమంటున్నారంటే అటువంటి యోగి ఒక ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళాలి. సిటీ పనిచేయదు అక్కడ, ఏదైనా అడవి, హిమాలయాలు. తర్వాత ఒక గడ్డిని ఆయన పేర్చి దాని మీద ఆయన ఒక జింక చర్మాన్ని పెట్టి దాని మీద కొంచెం సున్నితమైన మంచి క్లాత్ వేసుకొని కూర్చోవాలి. అది ఎక్కువ నాతి అయితే ఉచ్చం, నాతి నీచం, మరి ఎక్కువ హైట్ ఉండకూడదు, తక్కువ హైట్ ప్రాపర్ ఉండి అటువంటి వ్యక్తి పూర్తిగా ఫామ్ గా యోగాలో ఉండి తన మనసు, ఇంద్రియాలను నియంత్రించుకుంటూ ఎటువంటి భయం లేకుండా తన మనసుని ఏకాగ్ర చిత్తంలో ఉండాలి. నెక్స్ట్ శ్లోకంలో భయం ఉండకుండా అని చెప్తారు. ఇక్కడ ఏమంటారంటే నెక్స్ట్ 2 శ్లోకాలు, ఈ 5 శ్లోకాల్లో కృష్ణ వివరించారు. ముందు 3 శ్లోకాలు, ఇంక ఈ 2 శ్లోకాలు ఏమంటున్నారు ఇక్కడ, సమం కార్యశిరో గ్రీవం ధారణ్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చాన్వలోకయన్ ప్రశాంతం మా విగతభీర్బ్రహ్మచర్యేవ తే స్థితః మనస్సంయమమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన సమకార్యం శిరోగ్రీవం, తన యొక్క శిరస్సు, మెడ
వీపు అన్ని స్ట్రైట్ గా ఉండి ధారణం అచలం స్థిర మనసుని స్థిరంగా ఉంచుకొని ఒక చోట స్థిరంగా కూర్చొని తర్వాత సంప్రేక్ష నాసికాగ్రం స్వం ఇక్కడ బాగానే చూడాలి, ఎందుకంటే కళ్ళు తెరిస్తే డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, కళ్ళు మూసుకుంటే నిద్రపోయే అవకాశం ఉంది. తర్వాత దిశాన్వలోకయన్ చాన్వలోకయన్ అంటే అటు ఇటు చూడకూడదు, ఇక్కడే చూసుకోవాలి. తర్వాత ప్రశాంతాత్మ విగత భీర్, మనసు ప్రశాంతంగా ఉంచుకొని విగత భీర్ అంటే భయపడకుండా బ్రహ్మచర్యవతే స్థిత బ్రహ్మచర్యం పాటిస్తూ మనః సంయమం పూర్తిగా నియంత్రిస్తూ మచ్చిత్త. ఇక్కడ చూడండి, ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానయోగంలో ఎవరన్నా పూర్తిగా దాన్ని సక్సెస్ పొందాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి మీద ధ్యానం చేయాలి. జ్ఞానయోగమైన భక్తి కర్మయోగమైన ధ్యాన యోగం ఏ యోగం అయినా కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి భగవంతుడి మీద ధ్యానం అనేది చేయాలి, లేకుంటే ఆయన సక్సెస్ఫుల్ కాలేరు. సక్సెస్ ఏ యోగాలైనా సక్సెస్ భక్తి అనే ఒక విషయం అనేది కంపల్సరీ ఉండాల్సిందే. జ్ఞానయోగి కూడా భక్తి చేయాలి, ధ్యానయోగి కూడా భక్తి చేయాలి, కర్మయోగి కూడా భక్తి చేయాలి. భక్తి ఒకటి భక్తి చేయాలి, మిగతా చేయని అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం కంపల్సరీ భక్తి చేయాలి, ఎందుకంటే ఆ రకంగానే వాళ్ళు పర్ఫెక్షన్ ని పొందొచ్చు, ఆ రకంగానే వాళ్ళు సరైన స్థితిని పొందగలరు, వేరే రకంగా పొందలేరు. ఖచ్చితంగా వారు ధ్యానం చేయాల్సింది. అంటే భక్తి అనే విషయం భగవంతుడు యొక్క ఆశ్రయం తీసుకోకుండా జ్ఞానయోగము ధ్యాన యోగము కర్మయోగంలో మీరు సిద్ధి పొందలేరు. అంటే కంపల్సరీ భక్తి అనే విషయం దాంట్లో ఉండాల్సిందే, అప్పుడు కానీ మీరు సక్సెస్ రాదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకో, మనకి సక్సెస్ కావాలి అంటే ఈ రకంగానే మనం ప్రవర్తించాలి. ఖచ్చితంగా దాంట్లో భక్తి అనేది ఉండాలి. భక్తిలో కర్మ జ్ఞాన యోగ అవసరం లేదు. భక్తి చేసుకునే వ్యక్తికి అరే కొంచెం కర్మ చేయాలి కొంచెం జ్ఞానం చేయాలి అనే అవసరం లేదు. కర్మ అంటే వర్ణాశ్రమం చేయని అవసరం లేదు. అంటే వారికి అంత అవసరం ఉండదు, అంత ఉపయోగం ఉండదు దాని ద్వారా, వారు చేయకపోయినా నడుస్తుంది. కానీ ఎవరైతే జ్ఞానయోగం ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఎక్కువ మనసుని నియంత్రించుకోవడం గురించి చెప్పబడుతుంది. ఎలా మనసు అయితే ఈ విషయాన్ని మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. కర్మయోగం చేయాలి, దాంట్లో మనం పర్ఫెక్ట్ అవ్వాలి అంటే కర్మయోగంతో పాటు కొంచెం భక్తిని కూడా చేయాలంటే భగవంతుడి మీద ధ్యానం చేయాలి కంపల్సరీ. జ్ఞానయోగం దాంట్లో జ్ఞానయోగం ద్వారా ఎవరన్నా మనకి 5వ అధ్యాయంలో ఏ విధంగా కొంచెం జ్ఞానయోగం చెప్పారో కృష్ణ, ఆ విధంగా చేసే వ్యక్తి కూడా భగవంతుడిని ధ్యానం అనేది కంపల్సరీ చేయాలి, భక్తి చేయాలి. ఇక్కడ కూడా అష్టాంగ యోగం చేసే వ్యక్తి కూడా భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు, మన సంయమ మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః, మచ్చిత్తో మత్పరః, నా మీద ధ్యానం చేయండి, నా మీద మనసు పెట్టండి అంటే భక్తి అనేది కంపల్సరీ. భక్తి యోగంలో కర్మ జ్ఞాన యోగ అవసరం లేదు, డైరెక్ట్ భక్తి, దాన్ని శుద్ధ భక్తి అంటారు. దాన్ని ఏమంటారంటే భక్తితో పాటు కర్మ చేస్తే కర్మ మిశ్ర భక్తి అంటారు. భక్తితో పాటు జ్ఞానం ఉంటే జ్ఞాన మిశ్ర భక్తి, భక్తితో పాటు యోగం అంటే యోగ మిశ్ర. భక్తిలో ఏమీ మిక్స్ లేకుండా అంటే అది శుద్ధ భక్తి. మనం చేయాల్సింది శుద్ధ భక్తి. మనం జ్ఞాన మిశ్ర కర్మ మిశ్ర భక్తి చేయకూడదు, మనం శుద్ధ భక్తి చేయడానికి ప్రయత్నించాలి. వీటిని కానీ కర్మయోగి జ్ఞానయోగి వాళ్ళు మాత్రం కంపల్సరీ భక్తి అనేది చేయాలి, లేకుంటే వాళ్ళకి సక్సెస్ రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు, అయినా మీరు ఈ విధంగా నా మీద ధ్యానం చేయండి. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారంటే యోగినం ఏవ యుంజన్ ఏవం సదాత్మానం యోగి నియతమానస
శాంతి నిర్వాణం పరమం మత్సం స్థానమది గచ్చతి. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ విధంగా మనసును నియంత్రించుకుంటూ, మనసుని ఇంద్రియాలను నియంత్రించుకుంటూ వారు ఈ విధంగా భగవంతుని ధ్యానం చేస్తే వారు ఖచ్చితంగా భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. నెక్స్ట్ శ్లోకంలో ఈ 2 శ్లోకాల్లో నాతి అసంతస్తు యోగోస్థి న చైతాత్మ అనసంతః న చాతి స్వప్నశీలస్య జాగృతో నైవ చార్జున. ఇక్కడ కృష్ణ ఏమంటున్నారంటే ఎవరు యోగి కాలేరు, ఎవరైతే ఎక్కువ తింటారో మరీ తక్కువ తింటారు, ఎక్కువ పడుకుంటారు మరీ తక్కువ పడుకుంటారు, అటువంటి యోగి అవ్వలేరు. ఎందుకు యోగి అవ్వలేరు అది ఇంకో శ్లోకంలో, నెక్స్ట్ శ్లోకంలోనే కృష్ణ అంటున్నాడు. ఏమంటారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే యుక్తాహార, మనం తినే ఆహారం యుక్త అంటే చాలా రెగ్యులేటెడ్ గా ఉండాలి. ఆ వ్యక్తి నియమితమైనగా ఉండాలి, నియమాలతో కరెక్ట్ రూల్స్ తో ఉంటే ఆహార విహారస్య యుక్త చేష్టస్య అని చేసే కర్మలు ఆయన ఏం చేసినా కానీ చాలా రెగ్యులేటెడ్ గా ఉంటుంది. ఆ విధంగా చేస్తే యోగో భవతి దుఃఖ, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క భౌతిక క్లేశాల నుంచి ముక్తి కలుగుతుంది. ఆ వ్యక్తి ఆనందంగా ఉంటారు. అంటే నార్మల్ కూడా ఈ భౌతిక సంసారంలో మనం ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలనేది అక్కడ క్లియర్గా ఉంది. మనం ఇక్కడ ఆనందంగా ఉండొచ్చు ఎప్పుడు మనం ఈ విధంగా మనం భౌతిక రూల్స్ అన్ని కరెక్ట్ గా పాటిస్తే ఖచ్చితంగా ఆనందంగా ఉంటాం. సో ఈ విషయాన్ని ఇక్కడ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆనందంగా ఉండాలి ఓకే, ఈ స్టాండర్డ్. నార్మల్ గా కూడా మనం ఈ లైఫ్ లో ఇప్పుడు పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండాలంటే కొంచెం రెగ్యులేటెడ్ గా ఉంటాం. సో ఈ 2 శ్లోకాల్లో కృష్ణ నైనా ఇది స్టాండర్డ్. హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉండొచ్చు, దాంతోపాటు మనం ఆధ్యాత్మికంగా కూడా ప్రగతి చెందొచ్చు ఎవరైతే రెగ్యులేటెడ్ గా ఉంటారు. సో ఈ 2 శ్లోకాలు అందుకే యోగో భౌతి దుఃఖం అంటే దుఃఖాల నుంచి బయటపడి ఆనందంగా ఉంటుంది. ఫార్ములా కృష్ణ క్లియర్ గా ఇస్తుంది, దాన్ని పాటించడం నేర్చుకో. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, జస్ట్ రివిజన్ చేస్తాం. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే యథా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇది ఉచ్యతే తదా. సో ఎవరైతే ఈ విధంగా యోగి ఆ విధంగా మెంటల్ డిసిప్లిన్ గా ఉంటారో దివ్యమైన స్థితిలో ఉండి భౌతిక కోరికలను విడిచిపెట్టి యోగలో పూర్తి స్థిరంగా ఉంటుంది. ఇది ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే మనసుని ఏ విధంగా ఉంచాలి. అందుకని ఇక్కడ 3 శ్లోకాలు ఆ మనకి ఈ శ్లోకాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది అంబరీష్ మహారాజ్ గురించి చెప్తూ భాగవతంలో ఈ శ్లోకాలు చెప్పండి. సవై మన కృష్ణ పదార విదయో ఆచాంసి వైకుంఠ గుణాను వర్ణని కరోధరే మందిరమార్చనా దిశో స్మృతిం చకారాచ్యుత సత్కతోదై కుండలింగాలయ దర్శనీ దృశో తద్భృత్య గాత్రస్పర్శేంద్ర సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే సింధిం తులస్యారసమంచదర్పితే పాదో హరే క్షేత్ర పదానుస్పర్శనే సురో ఋషికేశ పదా
యువంధని కామం చ దాస్యేన తుదు కామ కామయ ఉత్తమ శ్లోక జనాశ్రయారతి. ఇక్కడ ఏమంటున్నారంటే అంబరీష్ మహారాజ్ గురించి చెప్తూ తన యొక్క మనసుని భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉంచి వాచాంసి వైకుంఠ గుణాన్ని తన యొక్క మాటల ద్వారా భగవంతుడి యొక్క గుణాలని వర్ణిస్తున్నారు. కరోహరే మందిర మార్జనాది చేతుల ద్వారా గుడిని శుభ్రపరుస్తున్నారు. శిరోరి స్మృతిం చకారాచ్యుత సత్కతోయే. స్మృతిం చకారాచ్యుత అంటే ఆయన తన చెవుల ద్వారా భగవంతుడి యొక్క కార్యాలని ఆయన వింటున్నారు. తర్వాత ముకుంద లింగాలే దర్శనీ దృశ్యం. ఆయన కళ్ళ ద్వారా భగవంతుడి యొక్క అందమైన దివ్యమంగళ రూపాన్ని చూస్తున్నారు. తద్భుత్యగాత్ర స్పర్శేంద్ర సంగం. తన యొక్క స్పర్శ ద్వారా ఆయన భక్తుల్ని స్పర్శిస్తున్నారంట. గ్రహణం చ తత్పాద సరోజ సౌరభే. ఆయన గ్రహణం చ అంటే ఆయన స్మెల్ చూస్తారు. ఏంటి? భగవంతుడికి అర్పించిన కమల పుష్పాల యొక్క సుగంధం. స్మృతింతులత్య రసనాత్ దర్పితే. ఆయన జిహ్వ ద్వారా తులసిని అర్పించింది దాని టేస్ట్. పాదో ఋషి క్షేత్ర పదాన స్పర్శని శిరో ఋషికేశ పదాలు ఉందండి. ఆయన పాదం ద్వారా భగవంతు యొక్క తీర్థయాత్రలకి గుడికి వెళ్ళడం. శిరో ఋషికేశ పదం శిరసద భగవంతుడికి నమస్కరించడం. కామంచు దాస్యనతు కామ కామ్యే. ఆయన యొక్క కోరికలన్నీ భగవంతుడి యొక్క కోరికలుగా మార్చుకొని యథోత్తమ శ్లోక జనాశ్రయానికి అలా పూర్తిగా భగవంతుడికి ఆయన సేవను అర్పిస్తున్నారు. సో ఈ విధంగా పూర్తిగా భగవంతుడితో నిమగ్నమై ఉన్నారు ఆయన అన్ని రకాలుగా. సో ఈ రోజు శ్లోకం దగ్గరకు వచ్చేసాం. మనం ఇప్పుడు రివిజన్ అయితే ఈ శ్లోకంలో ఏమన్నది? యథా దీపో నిమాతస్థో నింగతే శోకమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాస్తస్సు. ఇక్కడ ఏంటంటే యోగ మార్గంలో మనసు గురించి, మనసుని నియంత్రించడం గురించి చాలా ప్రాక్టీస్ చెప్పబడుతుంది. యోగ మార్గం ద్వారా మనసుని, జ్ఞాన మార్గం ద్వారా బుద్ధిని, కర్మ మార్గం ద్వారా ఇంద్రియాలని, భక్తి మార్గం ద్వారా అహంకారాన్ని. ఈ విధంగా ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క విషయాన్ని చాలా ఎక్కువగా దాని మీద శ్రద్ధ వహిస్తాను. దాన్ని ఎక్కువ ఆ పద్ధతి ద్వారా వెళ్ళబడుతుంది. సో ఇక్కడ యథాదీపం నివారిస్తుంది. నేంగతే సోపమాస్మృత. అయితే ఇక్కడ ఏ విధంగా మనసును నియంత్రించుకోవాలో గురించి చెప్పబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే యథాదీపో నివారిస్తుంది. యోగినో యత చిత్తస్య యుంజతో యుంజతే యోగమాత్మన. అయితే మనసు ఎటువంటి విచలితం కాదు, చాలా స్థిరంగా ఉంటుంది. అయితే నెక్స్ట్ శ్లోకాలు, 3 శ్లోకాల్లో యత్రోపపన్నం చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. సుఖం ఆత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాప్య విచాల్యతే. తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంయుత. ఇక్కడ ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే
ఎప్పుడు ఎవరైతే ట్రాన్స్ వారు పూర్తి సమాధి స్థితికి చేరుకుంటారో వారి యొక్క మనసు పూర్తిగా భౌతిక కార్యాల నుంచి ముక్తి కలుగుతుంది యోగ పద్ధతి ద్వారా. అయితే దీన్ని ఏమంటారంటే దీని ద్వారా వారు ఆత్మని దర్శనం చేసుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధంగా ఉంటుంది. ఇక్కడ అటువంటి వ్యక్తి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఎత్రోప పరమం చిత్తం నేను నిరుద్ధం యోగ సేవయ పశ్యన్ ఆత్మని తుష్యతి. ఎందుకంటే ఆత్మని దర్శించుకోవటం వల్ల తుష్యతి ఆయన పూర్తి ఆనందం. సుఖం ఆత్యంతికం ఎటువంటి సుఖం లభిస్తుందంట? ఆత్యంతిక సుఖం, దృష్టి భౌతిక సుఖం. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అంటే అటువంటి వ్యక్తి మనసు బుద్ధి ఇంద్రియాల ద్వారా ఆత్మను అర్థం చేసుకోగలుగుతారు. అయితే అటువంటి వ్యక్తి ఎత్ర శైవాం స్థితశ్చలతి తత్వత. పూర్తిగా తత్వత అంటే కరెక్ట్ గా తెలుసు. ఎం లబ్ధ్వా చాపరం లాభం. ఎప్పుడైతే లభిస్తుందో ఏం బెనిఫిట్ ఉంటుందంట? మన్నితే నాదికం తత యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచారం. అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ స్థితిని చేరుకుంటారో ఆయన పూర్తిగా అన్ని రకాలుగా ఫ్రీ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ ఆయన గురునాపి విచాల్యత అంటే మళ్ళీ డిస్టర్బ్ కారు అనమాట. ఈ విధంగా అన్ని రకాలైన దుఃఖాల నుంచి అయినా బయటపడతారు. ఈ శ్లోకంలో చెప్పారు. ఓకే, జ్యోతి ఏం క్వశ్చన్ ఉందండి? ఇప్పుడు వినిపిస్తుందా గురుజీ? వినిపిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే తృప్తిగా బతకాలి అంటే ఎలా గురుజీ? మెటీరియలిస్టిక్ వారంలో మీరు ఇందాక తృప్తి గురించి చెప్పారు కదా, దేవుణ్ణి ప్రార్థించడం వల్ల తృప్తి కలుగుతుంది అని చెప్పి. నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే తృప్తే ఉండదు అసలు. దీన్ని ఎలా సంపాదించుకోవాలి గురుజీ? ఎంత స్పిరిచువల్ గా ఉన్నా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎక్కడికైనా ఫోకస్ పోతూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటి గురుజీ? తృప్తిగా ఉండాలి అంటే మనకి మైండ్ కంట్రోల్ ఉండాలి, అప్పుడు తృప్తి అనేది లభిస్తుంది. మనసు కంట్రోల్ లేకపోతే తృప్తి రాదు. మనసును నియంత్రించుకోవడం నేర్చుకోవాలి మనం, అప్పుడు మనకి తృప్తి అనేది లభిస్తుంది. మనసు ఏంటంటే ఎప్పుడు ఈ కోరిక ఆ కోరిక, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక లెవెల్ వచ్చాక మనకి మనసులో తృప్తి అనేది బయట కాదు, మనసులో ఉంటుంది. మనసు కంట్రోల్ ఉన్న వాళ్ళు తృప్తిగా ఉంటారు. మనసు కంట్రోల్ లేని వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి, రోజంతా వాళ్ళు ఈ కోరికలతోటే నిండిపోయి ఉంటారు, వాళ్ళు దాని నుంచి బయటపడలేదు. ఓకే. ప్లస్ ఇంకొకటి దేవుళ్ళు ఉన్నారు కదా గురుజీ, రకరకాల దేవుళ్ళు ఉన్నారు. అమ్మవారు, నరసింహస్వామి, నారాయణుడు, శివయ్య, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరినీ చూసినప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలో అర్థం కావట్లేదు. అందరూ కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరికి వాళ్ళు గొప్ప. మనకేంటంటే మన యొక్క గోల్ బట్టి నీకు ఏం సాధించాలనుకుంటున్నావు లైఫ్ లో, దాన్ని బట్టి నీకు ఎవరు ప్రామినెంట్ ఉంటారు. ఇప్పుడు నీకు భౌతిక కోరికలు తీర్చుకోవాలంటే దుర్గాదేవి చాలా ప్రామినెంట్. దుర్గాదేవి భౌతిక కోరికలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దుర్గాదేవి పూజ చేస్తారు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మంచి ఆరోగ్యంతో ఉండాలనుకుంటారో అటువంటి వారు సూర్యుడిని పూజ చేస్తారు. ఎవరైతే మంచి స్కిల్స్ టాలెంట్స్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ గణపతికి పూజ చేయొచ్చు. ఎవరికైతే మోక్షం కావాలో అటువంటి వారు శివుణ్ణి పూజ చేస్తారు. ఎవరికైతే ప్రేమ కావాలో అటువంటి వారు కృష్ణుడిని పూజ చేస్తారు. మనకి జీవితంలో లక్ష్యం ఏంటి, ఏం సాధించాలనుకున్న దాన్ని బట్టి మనకి అటువంటి. అయితే కొంతమందికి ఏమీ ఉండదు కాబట్టి అందరినీ పూజ చేస్తారు, అంటే అన్ని కావాలి కాబట్టి అందరికీ పూజ చేస్తారు, కానీ అలా ఏం రాదు. కానీ ఫోకస్ గా ఉన్న వ్యక్తి వారికి హైయెస్ట్ కావాలనుకుంటే కృష్ణాన్ని పూజ చేస్తారు.
ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రేమ కావాలి మాకు భౌతిక వస్తువులు అవసరం లేదు, భౌతిక లాభాలు అవసరం లేదు, భౌతిక కోరికల నుంచి మేము బయటకు ఉండాలి. అటువంటి వ్యక్తి వారికి కృష్ణుని సేవ చేస్తారు. ఓకే. మీకు ఏది కావాలి? ఇప్పుడు నీకు ఐఐటిలో చదవచ్చు, నువ్వు లోకల్ కాలేజీలో చదవచ్చు, డిగ్రీ కాలేజ్ చదవచ్చు, అమెరికాలో కూడా చదవచ్చు. నీకు ఏది సాధించాలి దాన్ని బట్టి మనం ఎక్కడ చదవాలంటే. ఓకేనా? థ్యాంక్ యూ గురుజీ. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికన్నా క్వశ్చన్స్? శ్యామల మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు గురుగారు చెప్తే నమస్కారం. హరే కృష్ణ వినబడుతుంది కదా? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది ఈ విషయమే అడుగుతున్నాను. దేవుణ్ణి ప్రార్థించవచ్చు కోరికలతో పోని, కానీ అవి తీరాలని రూల్ ఏం లేదు. కొంతమంది ఎంత ప్రయత్నించినా ఐఐటీలో సీట్ రాకపోవచ్చు. దేవుణ్ణి ప్రార్థించితే వచ్చేస్తుంది అంటారా? గ్యారంటీ లేదు. మరి అంటే అందువల్ల కోరికలు ఉండొచ్చు, దేవుణ్ణి ప్రార్థించవచ్చు, కానీ ఏమేమి తీరిపోతాయి అని అనుకుని తీరిపోతాయి. కొన్నిసార్లు తీరుతాయి, అన్నిసార్లు తీరవు. కొన్నిసార్లు డెఫినెట్ గా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైనా కర్మ ఉంటే అడ్జస్ట్ చేస్తారు దేవతలు. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను నాకు ఇంటి రిజిస్ట్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, నాకు మా ఇంటి రిజిస్ట్రేషన్ లో దాంట్లో కొంచెం పేపర్లో అటు ఇటు ఉన్నాయి, పేర్లో అటు ఇటు ప్రాబ్లం ఉన్నాయి, డైమెన్షన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నాకు మంత్రితో మంచి కనెక్షన్ ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సరే ఇది అడ్జస్ట్ చేద్దాం, వాళ్ళ లోకల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళు వీళ్ళకి ఏదో చెప్పి వాళ్ళు మీది ప్రాపర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆయనలో ఆ పవర్ ఉంది కాబట్టి మీకు ఆ యోగ్యత లేకపోయినా మిమ్మల్ని క్వాలిఫై చేసేస్తారు. అర్థమైంది కదా? కనెక్షన్ లేదనుకోండి, ఓన్లీ దేవుడిని ప్రార్థించేస్తున్నారు అనుకోండి, దేవుడిని ప్రార్థించడం కూడా దేవుడితో కనెక్షన్. వాళ్ళు కూడా మీకు ఏదన్నా విషయాలు అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు. ఎలాగోలా కనెక్షన్ మంత్రులతోనో ఎవరితోనో ఇప్పించేస్తారు. ఇప్పుడు మన కనెక్షన్స్ ఏంటంటే పూజారితో పూజలు చేయించుకోవటం, తీర్థ అవి ఇవి వెళ్ళి వాళ్ళకి అర్చనలు అవి ఇవి యజ్ఞాలు చేయించుకోవటం, అవి కూడా కనెక్షన్స్ అన్నమాట. వాళ్ళకి కొంచెం మనం లంచం ఇచ్చి చేయించుకుంటాం, వీళ్ళకి పూజలు చేయించుకుంటాం, అంతే. బట్ అసలు కోరికలతోని ప్రార్థించడం అనేది తప్పు అని కదా అని నా అభిప్రాయం. తప్పు అంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడ కోరికలు ఉన్నాయి, అవి తీరట్లేదు, కానీ ఎక్కడ కోరికలకి వెళ్ళాలి. మంత్రులకి లంచం ఇస్తారు, దేవతలకి పూజలు చేస్తారు, రెండు ఒకే స్టైల్. దేవుడు కృష్ణుడు అంతర్యామి కదా, అందరి కోరికలు తెలుసు, ఎవరికి ఎంత ఏది ఇవ్వాలో అదే ఇస్తారు కదా. కృష్ణ దగ్గర కోరికలతో వెళ్తే ఆయన తీర్చాలని గ్యారంటీ లేదు, వేరే దేవతల దగ్గర అయితే గ్యారంటీ ఉంది. అంటే ఎవరి ఎంత కృష్ణ మనకి యోగిలో అంతే వస్తుంది కదా. కృష్ణ ఏంటంటే కృష్ణ ఆయన మనకి ఏది అవసరమో ఇస్తారు, ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. ఇప్పుడు నా మదర్ మా అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలంటే వాళ్ళు చూస్తారు, వీడి యోగ్యుడా కాదా, వీడికి మంచిదా కాదా అని ఆలోచించిస్తారు. కానీ అదే నేను షాప్కి వెళ్ళి నేను డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ కావాలంటే షాప్ కూడా ఏమి ఆలోచించాడు, వీడికి మంచిదా కాదా. ఒక 6-7 ఏళ్ళ అబ్బాయి కూడా వెళ్ళి షాప్ లో సిగరెట్ కావాలంటే ఇచ్చేస్తాడు, డబ్బులు ఇస్తున్నారు కదా. ఆ షాప్ కీపర్ ఆలోచించాడు ఈ వ్యక్తికి అవసరమా లేదా. సో అదే విధంగా దేవతల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని వాళ్ళకి తగ్గట్టు పూజలు చేస్తే దేవతలు ఇచ్చేస్తారు. కానీ కృష్ణ పితాహమస్య జగతో మాతా, తల్లిదండ్రి కాబట్టి ఆయన ఆలోచిస్తారు, అరే వీడికి అవసరమా లేదు అంటే ఇవ్వరు, ఎందుకంటే తల్లిదండ్రుల్లాగా ప్రవర్తిస్తారు. సో మరి తల్లిదండ్రులాగే ఉండాలి కదా మనకి ఎవరైనా కూడా, మన మంచి చూసే కదా. అంటే లేకపోతే నీ కోరిక నీకే తెలియదు రైటో తప్పో, నీకు అనుకున్నది వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, ఇంక ఈ కోరికల్లోనే ఉండడం అవుతుంది కదా. అలాగే ఉంటది. అందుకే మనం మా కోరికల నుంచి బయటపడి భగవంతుడి యొక్క భక్తి చేసుకొని భగవద్ధామం వెళ్ళాలని ప్రయత్నిస్తాం. సో ఫైనల్ గా అది చేస్తే మంచిది అని అర్థమైంది నాకు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉంది?
How can we control our ever troublesome mind? Yeah, మనసుని కంట్రోల్ చేసుకోవాలి అంటే జపం చేయాలి, భాగవతం వినాలి రెగ్యులర్ గా, మనకి సరైన నాలెడ్జ్ ఉండాలి, తర్వాత మనం రెగ్యులేటెడ్ గా ఉండాలి, తర్వాత మంచి అసోసియేషన్ లో ఉండాలి. దాని ద్వారా మైండ్ చాలా తొందరగా కంట్రోల్ అయ్యింది. మంచి సాంగత్యంలో ఉంటే అన్నిటికన్నా పవర్ఫుల్ వే మనసుని నియంత్రించాలంటే మంచి సాంగత్యంలో వాళ్ళతో ఉంటే ఆ అసోసియేషన్ లో మనసు యొక్క ఆలోచనలు మారిపోతాయి, చాలా తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం టీవీ ముందు మొబైల్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనసుని, ఇంకా ఆఫీసు అవి ఇవి ఈ ప్రదేశాలు ఏవి అనుకూలంగా ఉండవు. మనసు అనుకూలంగా ఉండేది ఏంటంటే గుళ్ళో అయినా లేకుంటే భక్తుల సాంగత్యంలో, ప్లస్ మనం ఇలా మన క్లాస్ లో కూర్చొని డిస్కస్ చేసుకొని జపం చేసుకోవటం వల్ల మనసు చాలా తొందరగా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అది శ్యామలం వచ్చి హరే కృష్ణ. ఇప్పుడు మంచి సాంగత్యం అంటే భక్తులతోని, అలాగే స్టూడెంట్ అనుకోండి బాగా చదివే వాళ్ళతోనా, తనకంటే బాగా బాగా చదివే వాళ్ళతో చదివితే ఒట్టి చదవటం వరకే ఉంటుంది, కానీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మరి అంటే కంట్రోల్లో ఉండాలంటే భక్తులతో సంగతిలోనే ఉండాలి. అదే మంచి అలవాట్లు ఉన్న స్టూడెంట్ అని అనుకోండి, కొన్ని సదాచారం అనుకోండి ఉన్న స్టూడెంట్ ఉండొచ్చు, కాకపోతే దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే భక్తుల సంగత్యంలో ఉంటాయి ఇంపార్టెంట్. లేకుంటే వాళ్ళకి మార్క్స్ మంచిగా వస్తాయి కానీ మైండ్ కంట్రోల్లో ఉండదు. సో అలాంటి వాళ్ళు దొరికినప్పుడు అసలు ఎవరి సాంగత్యం లేకుండా కూడా ఉండొచ్చు. ఆన్లైన్ ఉంది కదా ఇప్పుడు, మనకి మొబైల్ ఉంది కదా, ఆన్లైన్ లో సాంగత్యం తీసుకోండి. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇక్కడ మనం ఏం చేద్దాం, రేపు మళ్ళీ కలుద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. శిల ప్రభుపాద. హరే కృష్ణ.